నాన్న, కళ్యాణి తన తల్లికి తెలియకుండా ప్రాక్టీస్ చెయ్యాలి అంది అంటే వాళ్ళమ్మకు రెజ్లింగ్ అంటే ఇష్టం లేదా, లేదంటే ఇంకేదైనా కారణముందా? ఈ కళ్యాణి వాళ్ళ నాన్న రెజ్లింగ్లో నేషనల్ ఛాంపియన్. కానీ దురదృష్టవశాత్తు ఒక టోర్నమెంట్లో ఆయన వెన్ను విరగడంతో తన 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. దానివల్ల కళ్యాణి వాళ్ళ అమ్మకు కుస్తీ మీద ద్వేషం పెరిగింది. ఈ పోటీలంటేనే అసహ్యం పెంచుకుంది. ఆ అభయంతోనే కళ్యాణిని పోటీల్లో పాల్గొనొద్దని ఆమె దగ్గర మాట తీసుకుంది. తన భర్తల తన కూతురు జీవితం కూడా నాశనం కాకూడదని కళ్యాణిని పోటీలకు దూరం చేసింది. కానీ తన తండ్రి కలను నిజం చేయాలని, తను ఛాంపియన్ అవ్వాలని కళ్యాణి వాళ్ళ అమ్మకు తెలియకుండా రహస్యంగా పోటీలకు వస్తుంది. ఏది ఏమైనా సరే ఈసారి జరిగే టోర్నమెంట్లో తను ఖచ్చితంగా గెలుస్తుంది కూడా. ఒక్క నిమిషం. కళ్యాణి, నీ గెలుపు నీ చేతుల్లో ఉందనుకున్నాను, మీ అమ్మ చేతుల్లో ఉందన్నమాట. పదవే వెళ్దాం. ఎక్కడికి? పద, చెప్తాను. అమ్మా! అబ్బా! ఒళ్ళంతా ఈ దెబ్బలేంట్రా? అసలు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి? చెప్పాను కదమ్మా, కుక్క అడ్డొస్తే సడన్ గా బ్రేక్ వేయాల్సి వచ్చింది. స్కిడ్ అయి పడిపోయాను అంతే. మరి నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? చెల్లి కోసం హాస్పిటల్కి వెళ్ళానని చెప్పలేను, అలా అని ఉన్న నిజాన్ని చెప్పలేను. ఎక్కడికి వెళ్ళావంటే ఆలోచిస్తావేంట్రా? చెప్పు, రాత్రి ఎక్కడికి వెళ్ళావు? అది ఫ్రెండ్ పుట్టినరోజు ఉంటే వెళ్ళొచ్చానంతే. ఏది? ఫ్రెండ్ పుట్టినరోజైతే ఫొటోస్ దిగుంటారు కదా, చూపించు. ఇప్పుడెలా? ఫోటోసా? చూపించురా. అది బామ్మర్ది, నీతో ఎలా నిజం చెప్పిస్తానో చూడు. అదేంటి బామ్మర్ది, ఆ కళ్యాణి నిన్ను అలా కొట్టింది? అబ్బా బావా, కళ్యాణి కొట్టింది నన్ను కాదు, అక్కడున్న రౌడీల్ని. ఒక నిమిషం ఆగండి. నువ్వేమో బైక్ యాక్సిడెంట్ అంటున్నావు, అల్లుడేమో కళ్యాణి కొట్టింది అంటున్నాడు. ఈ రెండిట్లో ఏది నిజం? ఆ కళ్యాణి మన ప్రసాద్ని కొట్టడం నా కళ్ళారా చూశాను అత్తయ్య గారు. బావ చెప్పింది నమ్మకం. ఆ కళ్యాణి కొట్టింది నన్ను కాదు, ఆ రౌడీల్ని. కావాలంటే నీ మీద ఒట్టు పెట్టి అబద్ధం చెప్పవని నాకు తెలుసు. అసలేం జరిగింది? రోడ్డు మీద ఎవరో రౌడీ వెధవలు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే నా చెల్లెల్ని ఏడిపించినట్టు అనిపించి ఆవేశంలో ఆ రౌడీలతో గొడవ పడ్డాను. ఆ తర్వాత ఏమైందంటే అలా నన్ను కాపాడడానికి ఆ కళ్యాణి రౌడీలను కొట్టిందమ్మా, అంతే తప్ప నన్ను కొట్టలేదు. అంత పెద్ద గొడవ జరిగితే నేనేమంటానో అన్న కారణంతో యాక్సిడెంట్ జరిగిందని అబద్ధం చెప్పావు. ఇంకెప్పుడు నా దగ్గర నిజం దాయాలని చూడకు. అల్లుడు, అత్తయ్య గారు, నా కొడుకు మీద చెయ్యి వేసిన వాడు ఎంత పెద్ద రౌడీ అయినా వాడంతా చూసేదాకా నిద్రపోను. వెంటనే వివరాలు తెలుసుకోండి. అలాగే అత్తయ్య గారు. అయినా చాలా ఆశ్చర్యంగా ఉందే, మన మీద పగతో రగిలిపోయి ఆ కళ్యాణి వచ్చి కాపాడిందా? మనల్ని చావు దెబ్బ కొట్టాలని కాచు కూర్చున్నా ఆ కళ్యాణి నీకు హెల్ప్ చేసిందా? ఈ గొడవ అనుకోకుండా జరిగిందా, లేదా నిన్ను కొట్టించటానికి కళ్యాణి ఏమైనా ప్లాన్ చేసిందా? చచా అలాంటిదేం లేదమ్మా. ఆ రౌడీలు నిజంగానే వచ్చారు. పైగా కళ్యాణి మంచితనం చూశాక మనం అనుకున్నంత చెడ్డది కాదు అనిపిస్తుంది. కాకపోతే మనకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల, ఎదురైన పరిస్థితుల వల్ల మనకి చెడ్డదానిలా అనిపించుండొచ్చు అంతే. ఇది జస్ట్ నా అభిప్రాయం అంతే.
చూసావు బామర్ది, నీతోనే నిజం చెప్పించాను. అల్లుడు, అత్తయ్య గారు. వీడి వాలకం చూస్తుంటే కళ్యాణిని క్షమించి వదిలేసేలా ఉన్నాడు. దాని మాయలో పడి మనకి దూరం అయ్యేలా ఉన్నాడు. ఇక లాభం లేదు. ఇలానే వదిలేస్తే ఆ కళ్యాణి నా కొడుకుని నాకే శత్రువుని చేసేలా ఉంది. ఎందుకైనా మంచిది, రేపటి నుంచి వీణ్ణి ఓ కంట కనిపెడుతూ ఉండండి. అలాగే అత్తయ్య గారు.